భారతీయ జనులకి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న సూరత్లో ఆ, ఒక బీజేపీ ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నికైపోయాడని చెప్పి అనుకున్నాం కదా, ముఖేష్ దలాల్ అతని పేరు. ఇవాళ అదే పరిస్థితి ఇందోర్లో జరగబోతుంది. ఇందోర్ అంటే భోపాల్, ఇందోర్ పక్క పక్కన ఉంటాయి, ట్విన్ సిటీస్. అది మధ్యప్రదేశ్ వస్తుంది. ఇందోర్లో కాంగ్రెస్ క్యాండిడేటు లాస్ట్ మినిట్ వెళ్ళి అతను క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ మీకు తెలుసు కదా, ముందు ఫైల్ చేస్తారు, నామినేషన్స్ ఫైల్ చేస్తారు, స్క్రూటినీ అవుతుంది, స్క్రూటినీ అయ్యాక విత్డ్రాల్స్ టైం ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంక మీకు విత్డ్రాల్ టైంలో మీకు కొత్తగా క్యాండిడేట్ వేయడానికి అవదు. సో కాంగ్రెస్ క్యాండిడేట్ అక్షయ్ కాంతి బమ్ అంటే పేరు, ఆయన వీళ్ళు విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఎయిదర్ వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరినో పట్టుకుని వాడికి మద్దతు ఇవ్వడం చేయాలి. కాకపోతే ఇది యాక్చువల్గా చాలా డిమారలైజింగ్గా ఉందండి కాంగ్రెస్ పాపం పార్టీకి. ఈ కాంగ్రెస్కి అసలే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇలా ఒకళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే అంటే క్యాండిడేట్లే దొరకరా కాంగ్రెస్ పార్టీకి. డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ డబ్బులు ఎదగపోతాయి అన్న అన్న సంకేతం వచ్చేసింది. ఇప్పుడు ఒక పార్టీకి ఓ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకోండి, గెలవకపోతే ఎందుకండి, ఇలాగ ఓడిపోతాం, డిపాజిట్ కూడా రావు అని మీకు నమ్మకం ఉంటే ఎవడు ఖర్చు పెడతాడు, ఎవడు తీస్తాడు. ఆ పరిస్థితి వచ్చిందండి కాంగ్రెస్కి. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చెప్పాలంటే. మరి ఒక బీజేపీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల వచ్చే ఉపద్రవాలు ఇవి. మరి బీజేపీ ఏం చేస్తుంది దానికి? బీజేపీ తప్ప వాళ్ళంత వెరీ వెల్ పర్ఫార్మ్డ్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ 10 ఏళ్ళు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, అది తప్ప అది. మరి వాళ్ళతో అపోజిషన్ తయారు చేయడం కూడా వీళ్ళ బాధ్యత, నాకు అర్థం కాదు. సో ఒక డీసెంట్ అపోజిషన్ ఎందుకు లేదు మన ఇండియాలో? ఎందుకు లేదు అంటే దానికి మెయిన్ కారణం కాంగ్రెస్సే. వాళ్ళే వాళ్ళ భావజాలే రుద్దుకుంటూ వచ్చారు. ఈ మిగతా కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ అందరూ కూడా ఒకే లాజిక్లో వెళ్ళిపోతున్నారు. ముస్లిం అపీస్మెంట్ మాత్రమే, అవే చాలు. ముస్లిం అపీస్మెంట్ చేయి, హిందువులకి ఏదో బిస్కెట్లు పడి గెలిచేద్దాం అమ్మ ధోరణి నడుపుతున్నారు. అది చెల్లదండి, ఎన్నాళ్ళు తెలుస్తుందండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పాపం అతను చెప్తున్నాడు, పోలీసు వాడు ఉంటాడట, ట్రాఫిక్ పోలీసు వాడేమో ట్రాఫిక్ అఫెన్స్లు అందరికీ కట్ చేస్తుంటాడు, చీటీలు ఆపేస్తాడు, హెల్మెట్ లేదా 100 రూపాయలు కట్ అంటుంటాడు. కాకపోతే వాడు పక్క నుంచే 3 వెళ్ళిపోతుంటారండి రాంగ్ సైడ్. అంటే రాంగ్ సైడ్ 3 ట్రిపుల్స్ హెల్మెట్స్ లేకుండా చక్కగా వాళ్ళు తెల్ల టోపీ స్కల్ క్యాప్ వేసుకుంటారు. ఆ స్కల్ క్యాప్ వేసుకుంటే వాడు ఎవ్వడూ ఆపడండి. అది చూస్తున్నారు మన హిందువులందరూ కనిపెడుతున్నారు. ఇది ఏమిటిది, ఇది అన్యాయం, అరాచకం. వాళ్ళ 30 సార్లు ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ఓట్ల కోసం ఇంత దిగజారుడా అని హిందువులు కనిపెడుతున్నారు. దానివల్ల వాళ్ళు రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ వచ్చినా కూడా ప్రమాదం అండి. నెక్స్ట్ ఇప్పుడు 2019లో ఎలక్షన్ తర్వాత బీజేపీకి ఓటేసిన వాళ్ళందరినీ చంపేశారండి. చంపడం, బెదిరించడం, రేపులు చేయడం చేశారండి. చాలామంది పారిపోయారు పాపం. బీజేపీ వాళ్ళు కట్టుకున్న బట్టలతోటి అస్సాం పారిపోయారండి, లక్షల్లో పారిపోయారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత చేసిన అరాచకాలు. సో ఈ మాట ఎలా ఉంటుందో తెలియదు, ఈ మాట ఇంకా భయంకరంగా ఉండొచ్చు. అందుకని మీరు ఓటు ఎలా వేస్తారు బీజేపీకి అని చెప్పి కొట్టారు లాస్ట్ టైం. బీజేపీకి ఓటేస్తే మీ పరింతే, మిమ్మల్ని రేప్ చేస్తాం, నరికేస్తామని అని ముస్లిమ్స్ వాళ్ళు అందరూ కూడా రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీలు కానీ మన భారతీయులు కానీ కదా, అలాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది మమతా బెనర్జీ. ఇప్పుడు కూడా భయంగానే ఉన్నారు. కాకపోతే ఈ మాట మాత్రం ఆ పరిస్థితి రానివ్వరు. ప్రెసిడెంట్ షూట్ పెడతారని అందరూ అనుకుంటారు. ప్రెసిడెంట్ షూట్ పెట్టి మమతా బెనర్జీని పక్కన చేస్తారు అలాంటి పిచ్చి పనులు చేస్తే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం మంచిది నా ఉద్దేశంలో. అలా చేయకపోతే మన హిందువులు ఇంకా నమ్మడం అనేసి బీజేపీని కూడా నమ్మలేరు. బాబు బతుకుంటే బసాకు తినచ్చు, మమతాకే ఓటేద్దాం అనుకునే స్టేజ్ చేస్తారు, లేదంటే ఆవిడ చంపేస్తుంది.
అదండి. అది వెస్ట్ బెంగాల్ పరిస్థితి అలా ఉంది. ఈ విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇంకా అయోమయంగా అయిపోయింది అనిపిస్తుంది యాజ్ అ పార్టీ. ఇప్పుడు సెకండ్ కేసు అండి. ఫస్ట్ సూరత్లో అతను గెలిచేశాడు ఏకగ్రీవంగా. సెకండ్ ఇందోర్ ఇతను విత్డ్రా చేయడం, కాంగ్రెస్ క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్ విత్డ్రా చేయడం వల్ల అక్కడ సరైన క్యాండిడేట్ అపోజిషన్ లేదు పాపం బీజేపీ. ఇప్పుడు ఎలక్షన్లు అవుతాయి, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎగెన్స్ట్గా ఏముంటుంది, వాళ్ళకి ఏం ఓట్లు వస్తాయి. వాళ్ళు ఊరికే ఫైల్ చేశారు. వాళ్ళు కూడా విత్డ్రాల్ టైం లోపల అందరూ విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఇతను కూడా ఏకగ్రీవంగా అయిపోవడానికి అవకాశం ఉంది. సో ఇది కరెక్ట్ ట్రెండ్ కాదండి. అంటే ఇది ఎంత కాన్ఫిడెన్స్ లేదో ఆపోజిషన్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపిస్తుందండి. ఇలా భయపడిపోతే, ఇది యుద్ధం చేయడానికి భయపడిపోతే, అంటే ఎన్నికల బరిలో నిలబడడానికి భయపడిపోతే, క్యాండిడేట్లు దొరకకపోతే ఏమైపోతారండి? నన్ను అడిగితే మెల్లిగా కాంగ్రెస్ వైండప్ చేసి ఇంకేదైనా హిందుత్వ పార్టీ రావాలండి. హిందువులను ప్రొటెక్ట్ చేస్తాం, ముస్లిం అపీస్మెంట్ చేయము అని ఒక కరాఖండిగా చెప్పగలిగిన పార్టీ పెడితే బాగుండండి. ఆ పార్టీకి గ్యారంటీగా ఓట్లు వస్తాయి. మనమే పెట్టాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళే పెట్టించారు అలాంటి పార్టీ. బాబు మీరు కూడా రైటిస్ట్ పార్టీ ఒకటి పెట్టి అందుకు ఎవడో నెహ్రూ గడి చేసేవాడు కదా. సిపిఐ సిపిఎంలు వాడు ప్రోత్సాహంతోనే గెలిచాడు నెహ్రూ గడి వల్ల. అతనిదే లెఫ్టిస్ట్ భావజాలం కదా. ఫస్ట్ భావజాలం అంటే ఏం లేదండి, మన ఇండియా కంటే వాళ్ళకి చైనా అంటే అభిమానం ఎక్కువ ఉండదు. లెఫ్టిస్ట్ అంటే మీ దేశద్రోహులు భావజాలం. ఇండియన్స్ కంటే వాడు మావో అంటే ఇష్టం వాడికి. వాడు పార్టీల పేరే మావోయిస్టులు. అదే దరిద్రం అండి. వాడు మన బద్ధ శత్రువు. ఆ మావో అసలు బుర్ర మోకాల్లో ఉన్న నా కొడుకాడు. వాడు ఎంత ఎరివేలా పనిచేసాడో మీకు తెలుసు కదా. పిచ్చికలు చంపేశాడండి పాపం. పిచ్చికలు 10-20% గ్రెయిన్స్ తినేస్తుందని చెప్పి పిచ్చికలు లేకుండా చేసాడు. దాంతో మొత్తం ఆ పిచ్చికలు గ్రెయిన్స్తో పాటు పురుగులు తినేవి. ఆ పురుగులు రెచ్చిపోయి పెరిగిపోయి వీళ్ళకి ఒక్క గింజ రాలేదు చేతికి. దాంతో భయంకరమైన ఫ్యామిన్ వచ్చి ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఫుడ్ లేక ఆ 60s. దానివల్ల వాడి పేరు పోయిందని చెప్పి డిస్ట్రాక్ట్ చేయడానికి ఇండియాతో వారెట్టుకున్నాడు. అలాంటి వెర్రిముండా కొడుకండి మావో. వాడు పెద్ద వీళ్ళకి దేవుడు. సింపుల్ చిన్న పిల్లాడు తెలుస్తుందండి. ఈరోజు మన ఇండియాలో చిన్న పిల్లాడు చెప్తాడు మీకు. నేచర్లో అన్నిటికీ ఒక రోల్ ఉంటుంది. ఈగ దోమ అన్నిటికీ కూడా ఒక వాళ్ళకి నిర్దిష్టమైన రోల్ ఉంటుందండి. వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళకు దే ప్లే రోల్ ఇన్ ద మొత్తం ఎకోసిస్టమ్. అది చిన్న పిల్లలు తెలుసండి. బటర్ఫ్లైస్ ఏది ఊరికే తయారు చేయడండి దేవుడు. పనికిరాంది అంటూ లేదండి ప్రపంచంలో. ఓన్లీ పనికిరాని వాడు మనిషే. మనిషి లేకపోతే ఈ భూమి చక్కగా ప్రాస్పర్ అవుతుంది. మనిషి వల్లే ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ భూమిని బాగా ట్యాంపర్ చేసి, మ్యానిపులేట్ చేసి, భయంకరంగా వాడుకుని పాడు చేసింది, వాతావరణాన్ని కాలుష్యమయం చేసింది మనిషి మాత్రమే. ఆ మనిషి లేకపోతే మిగతా జంతువులు అన్నీ హ్యాపీగా ఉంటాయండి. కాకపోతే ఏ ఒక్క జంతువు లేకపోయినా మనిషి పోతాడు. అదండి. సో ఈ విషయం అదే మన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సరైన క్యాండిడేట్సే దొరకట్లేదు. ఉన్నవాళ్ళు కూడా భయపడిపోయి పారిపోతున్నారు. బేసిక్గా ప్రాబ్లం రాహుల్ గాంధీ టాప్ మేనేజ్మెంట్లో ఉందండి. వాడు సమంగా మాట్లాడు. మీకు తెలుసు కదా, హేమంత్ బిశ్వాస్ శర్మ ఎక్సలెంట్ క్యాండిడేట్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడే. ఆయనకి కుక్క బిస్కెట్లు పెట్టాడు. కుక్కకు పెట్టే బిస్కెట్లు ఆయన తినమంటాడు. ఈయన మాట్లాడుతుంటే ఎండో అంత యారగెంట్గా పిచ్చిగా ఉంటే అప్పుడు వెంటనే మండి అతను బయటకు వచ్చేసి బీజేపీలో చెప్పాడు. ఇప్పుడు బీజేపీలో చీఫ్ మినిస్టర్ వస్తాం కదా ఉన్నాడు. ఎక్సలెంట్ పరిపాలన చేస్తాం. టాలెంటెడ్ పీపుల్ లేక కాదండి, వాళ్ళని వీళ్ళు వాడుకోలేక టాప్ మేనేజ్మెంట్ మూర్ఖులై వాళ్ళతో సమంగా బిహేవ్ చేయక వాళ్ళని అందుకే వాళ్ళు విసిపెత్తి బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళతో మనకి కుదరదురా బాబు, ఈ ఫ్యామిలీ డైనాస్టిక్ పాలిటిక్స్లో మేము ఇవ్వలేమని చెప్పేసి రాహుల్ గాంధీ ఎవరిని పట్టించుకోడు. వాళ్ళకి వాడి డ్రగ్ ఏదో పడిపోతే వాడు సరిపోతుంది, హ్యాపీగా ఉంటాడు.
సో మరి మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఇప్పుడు కమల్నాథ్ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్, డిగ్గి బాబా, డిగ్గి రాజాగడు, వాడి కాన్స్టిట్యూన్సీ ఒక్క దాంట్లోనే అలా తిరుగుతున్నాడు, బయట రావట్లేదు. టాప్ లీడర్ లేరండి మధ్యప్రదేశ్లో. ఒక సరైన లీడర్ లేడు. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, రేవంత్ రెడ్డి ఒక లీడర్ కింద నిలబడి అందరిని ఆకట్టుకున్నాడు, అప్పుడు నిలబడింది పార్టీ. అదే రేవంత్ రెడ్డి లీడర్ లేకపోతే డైరెక్ట్గా రాహుల్ గాంధీతో మాట్లాడాలంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా నిర్వీర్యం అయిపోతుంది. అదండి పరిస్థితి. కాంగ్రెస్ తాలూకు క్లిష్టమైన పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అపోజిషన్స్ అన్నీ కూడా అలాగే ఏడుస్తున్నాయి. సో అది బీజేపీ తప్పు కాదు అని మనం గమనించాలి. వాళ్ళ చేతకాంతనానికి బీజేపీని బ్లేమ్ చేయరాదు. సో సెకండ్ వాక్ ఓవర్ ఎంపీ సీట్ వచ్చేటట్టు ఉంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే 7 ఫేజ్లు అయ్యే లోపలగా 10-15 సీట్లు అన్కంటెస్టెడ్గా వచ్చేస్తాయేమో అని నా అంచనా. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.